అనకాపల్లి జిల్లా పరవాడ ర్యాంకీసెస్ లో ఉన్న ఆరిజిన్ ఫార్మా కంపెనీలో ప్రమాదం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కంపెనీలో ఒక రియాక్టర్ నుంచి మరొక రియాక్టర్ కు పైప్ లైన్ ద్వారా పొటాషియం హైడ్రాక్సైడ్ నీటితో కలిపి పంపుతూ ఉండగా అది లీక్ అయి అక్కడ విధుల్లో ఉన్న ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కంపెనీలో భద్రతా ప్రమాణాలు అమలు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటు చేసుకుందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు సత్యనారాయణ ఆరోపించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు సమగ్రంగా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితులకు మెరుగైన వైద్యం అందించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్నటువంటి పరవాడ ఫార్మాసిటీలో ఒక ఘోర ఘటన అనేటువంటిది ఇప్పుడే చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆర్జిఎన్ పరిశ్రమలో ఒక లిక్విడ్ పడడం వల్ల ఇద్దరు కార్మికులు జగదీష్ తులసి అనేటువంటి కార్మికులు గాయాలతో విశాఖపట్నంలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే భద్రతా ప్రమాణాల యొక్క వైఫల్యం, భద్రత సక్రమంగా పాటించకపోవడం వల్ల, భద్రతా ఆడిట్లు నిర్వహించకపోవడం వల్ల ఎస్సీజెడ్లలో కార్మికులు పురుగులా చూస్తా ఉన్నారు. భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. రామ్కీ ఎస్సీజెడ్లు అయితే పూర్తిగా యాజమాన్యాలు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. రామ్కీ ఎస్సీజెడ్లు అసలు కార్మిక చట్టాలు అమలవడం లేదు, కార్మికులకు భద్రత ఉండడం లేదు, కార్మికుల యొక్క సంక్షేమాన్ని భద్రతని పూర్తిగా యాజమాన్యాలు నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ ఉన్నారు. అందుకని వీటన్నిటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఆ రకమైనటువంటి చర్యలు లేకపోవడం వల్ల, ఆడిట్ లేకపోవడం వల్లే ఈ రకంగా కార్మికులు గాయాలకు గురవుతా ఉన్నారు, కాలిపోతా ఉన్నారు, నిత్యం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అందుకని భద్రతా ఆడిట్ నిర్వహించాలని ఫార్మా పరిశ్రమల అన్ని పరిశ్రమల్లో భద్రతా ఆడిట్ నిర్వహించాలని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం కేవలం భద్రతా ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల జరిగాయి అంటూ ఆరోపిస్తున్నాం. నిజంగా అది దానివల్లేనా కారణం అదేనా, లేదంటే అసలు ఇంకేమైనా కారణం ఉందా? పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం, గాయపడ్డ వారి పరిస్థితి? రైట్ దుర్గా, చూసుకుంటే అనకాపల్లి జిల్లా పరవాడ ఏదైతే రామ్కీకి సంబంధించినటువంటి ఫార్మాసిటీ ఏదైతే ఉందో ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నటువంటి ఘటనలో ఎప్పటికప్పుడే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే ఫార్మాసిటీకి సంబంధించినటువంటి ఆ సేఫ్టీ ఆడిట్స్ కానీ, అలాగే దానికి సంబంధించినటువంటి భద్రతా వైఫల్యం కారణంగానే ఎప్పటికప్పుడు ప్రమాదాలు చోటు చేసుకోవడం, అలాగే అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులు మృత్యువాత పడడం లాంటి ఘటనలు కూడా తరచుగానే బయటపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే గత వారం రోజుల క్రితం జరిగినటువంటి ఎస్ఎస్ ఫార్మాలో జరిగినటువంటి ఘటన మరొక ముందే మరలా అటువంటి ఘటనే అనకాపల్లి జిల్లా పరవాడకు సంబంధించినటువంటి ఫార్మాసిటీలో అయితే చోటు చేసుకుంది. అయితే రామ్కీ ఫార్మాసిటీలో ఉన్నటువంటి కొన్ని ఫార్మా పరిశ్రమలు ఏవైతే సేఫ్టీ ఆడిట్లు నిర్వహించడంలో పూర్తిగా కూడా వైఫల్యమైనట్లుగానే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ జరుగుతున్నటువంటి ప్రమాదాల కారణంగా కార్మికులైతే వారి ప్రాణాలను కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే ఎస్సీజెడ్ కి సంబంధించినటువంటి ఆర్జన్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ సంబంధించినటువంటి పైప్ లైన్ నుండి లీక్ అయినటువంటి విషవాయువు ఏదైతే ఉందో విషవాయు కారణంగా ఇద్దరు కార్మికులు అయితే తీవ్రంగా అస్వస్థకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే పనులు జరుగుతున్నటువంటి సమయంలో కార్మికులకు ఇటువంటి ఘటనలు అయితే తరచుగా ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ సంబంధించినటువంటి ఆ కర్మాగారంలో సేఫ్టీ ఆఫీసర్స్ లేకపోవడం, లేదా వారికి సంబంధించినటువంటి అభద్రతా భావం ఎక్కువగా ఉండడంతోనే తరచు కూడా ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా చాలా ఆవేదన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే వరుస ప్రమాదాలకు ఫార్మాసిటీలన్నీ కూడా నిలయాలుగా మారాయని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ అక్కడికి పట్టించుకోవాల్సినటువంటి అధికారులు కూడా తూతూ మంత్రంగానే ఆ తనిఖీలు జరిపి చర్యలు తీసుకోవడంతోనే ఎప్పటికప్పుడే ప్రమాదాలు అయితే బయటపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి ఆ కర్మాగారంలో పనిచేస్తున్నటువంటి ఇద్దరు కార్మికులు పూర్తిగా స్వల్ప అక్కడ తీవ్ర అస్వస్థకు గురవడంతో పాటు హుటాహుటిన అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు అయితే వారిని హాస్పిటల్ తరలించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో వాళ్ళైతే ప్రస్తుతం ప్రైవేట్ హాస్పిటల్ అయితే కోలుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ పట్టించుకోవాల్సినటువంటి అధికారులు కానీ, లేకపోతే ఇతర అధికార బృందాలు ఏవైతే ఉన్నాయో అధికారులు కూడా పూర్తిగా ఎప్పటికప్పుడే తనిఖీలు నిర్వహించాల్సి కూడా ఉన్నప్పటికీ సరైన సమయంలో కానీ సరైన పద్ధతిలో కానీ తనిఖీలు నిర్వహించకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో దానికి బాధ్యత రహితమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిపైన కఠిన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఉన్నతాధికారులు కూడా అటువైపు చూసి చూడనట్లుగానే వ్యవహరిస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇటీవల కాలంలో దాదాపు ఈ 6 నెలల కాలంలో కూడా వరుస ప్రమాదాలు కారణంగా కూడా దాదాపు 100 వరకు కూడా కార్మికులంతా కూడా మృత్యువాత పడినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇటువంటి ఘటనలు ఎప్పటికప్పుడు ఉత్పన్నమవుతున్నప్పటికీ కూడా పరవాడ ఫార్మాసిటీకి సంబంధించినటువంటి అటువైపు ఎవరు కూడా కన్నెత్తి చూడలేదంటూ కూడా పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో
ఈ రోజు జరిగినటువంటి ఘటన ఏదైతే ఉంది, ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు కార్మికులు గాయపడడం కారణంగానే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఘటన అంతా కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటువంటి ఘటనలో జరుగుతున్నటువంటి కర్మాగారాలపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.